స్వేచ్ఛ అదే అండి ఫ్రీడమ్ అంటే ఏంటి? నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడటమా, తిరగడమా, లేదా డబ్బులు ఖర్చు పెట్టడమా? కానీ ఇవన్నీ ఉన్నవాడు కూడా ఇంకా ఏదో ఫ్రీడమ్ కావాలి అని అనుకుంటున్నాడే. ఇలాంటి స్వేచ్ఛను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని, అదే స్వేచ్ఛ కోసం పోరాడే వాళ్ళని, ఇంకా దొరికి ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళని, వాళ్ళలో ఒకరినైనా నేను నా గురించి నేను వెతుక్కుంటూ వెళ్ళిన మరో మజిలీ ఈ ప్రయాగ్రాజ్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, బిఫోర్ యూ క్విట్ రిమెంబర్ వై యూ స్టార్టెడ్ అని. అంటే నువ్వు చేసే పని ఆపేసే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో అని. సో నేను అదే అనుకున్నా. నైట్ 9:30కి ట్రైన్ ఎక్కే 1 hour ముందు టికెట్ కన్ఫర్మ్ కాలేదు అని మెసేజ్ వచ్చి, అది ఇంట్లో చెప్తే వాళ్ళెక్కడ ఈ సోలో ట్రిప్ని వద్దంటారో అని భయం వేసి ఆ మ్యాటర్ చెప్పకుండా ట్రైన్ ఎక్కేసి వాష్రూమ్ దగ్గర ఒక 2 hours వెయిట్ చేసిన తర్వాత టీసీని బతిలాడి తీసుకున్న సీటు సింహాసనం గెలిచినంత ఆనందంగా ఉంది. అలా 24 hours ట్రైన్లో టైంపాస్ అయ్యాక వచ్చేసాం ప్రయాగ్రాజ్కి. నైట్ 1 o'clockకి ట్రైన్ దిగి క్లాక్ రూమ్ కోసం నా తిప్పలు, తర్వాత త్రివేణి కోసం నా వెతుకులాటలు. $10 చలిలో 3ంటికి అంటే బ్రహ్మ ముహూర్తంలో త్రివేణి స్నానం చేద్దామని ఫిక్స్ అయిపోయా. అండ్ చేశాను కూడా. ట్రస్ట్ మీ, ఫస్ట్ టైం మునిగినప్పుడు మాత్రం నేను అనుకున్న ఒకే ఒక్క మాట, ఇక్కడికిక్కడ ఈ చలిలో నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటా అని. వాటర్లో -డిగ్రీలు, బయట 9 degrees Celsius. లైఫ్ లాంగ్ చాలా గర్వంగా చెప్పుకుంటా, పొద్దున్న ఆ చలిలో, అది కుంభమేళాలో నది స్నానం చేశా అని. అలా ఆలోపి టెంపుల్లో ఉండే మహదేశ్వరి శక్తిపీఠం, బడే హనుమాన్ టెంపుల్ చూసి రిటర్న్ ఇంకా వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఇద్దరు కనపడ్డారు. అఘోరాలు ఎక్కడ స్టే చేస్తున్నారో తెలుసు అని. అరే ఇంత దూరం వచ్చింది అసలు వాళ్ళని చూడటానికేగా అని వాళ్ళతో వెళ్ళిపోయా. ఆఫ్ టైమింగ్స్ కాబట్టి అంత జనం లేరు. ఒక్కరితో తిట్టించుకోకుండా, ఒకరితో కొట్టించుకోకుండా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని దూరం నుంచి చూసి అలా కొన్ని వీడియోలు తీసుకొని నా పని చేసుకొని బయటకు వచ్చేసా. వాళ్ళు ఉన్న ఏరియా సెక్టార్ 16 to 18 తిరగడానికి నాకు 3 days పట్టింది. మనుషులు, వాళ్ళ మనసులు, ఇంకా వాళ్ళు చేరుకునే మజిలీలు అన్నీ నేర్చుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చే అఘోరాలు, నాగసాధువుల గురించి కథలుగా చెప్పుకుంటారు. అలాంటిది వాళ్ళని ఇలా డైరెక్ట్గా చూడటానికి, ఇలాంటిది మళ్ళీ రాదు అనుకున్నప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ ఇలా తిరగడానికి ఎంత పెట్టినా తక్కువే అనిపించింది. తర్వాత వారణాసి, శుభ్రంగా లేకపోయినా పవిత్రమైన ప్రదేశం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాం, నాకు పాములు అంటే చాలా ఇష్టం అండోయ్. అందుకే వారణాసిలో ఎక్కడ ఇలా పాములు ఆడించే వాళ్ళు కనిపించినా వాళ్ళ చేతిలో ఒక 100 రూపాయలు పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఆడుకుంటూ కూర్చున్నా. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్ని గుళ్ళు వెళ్ళాం కదా అని ఈసారి ఇక్కడున్న 3 రోజులు కూడా
అలా కొత్త పరిచయాలు, కొత్త ప్రదేశాలు, కొత్త అనుభూతులు అనుకుంటూ తిరిగేశాను. 7 मुखी हो गया वृद्धि वरकट लक्ष्मी, 8 मुखी हो गया गणेश, 9 मुखी नवो दुर्गा, ज्यादातर 9 मुखी लेडीज से उगाते हैं, ठीक है। 10 मुखी हो गया विष्णु और शंकर, मुझे 10 मुखी 10 मान గంగా హారతి తర్వాత రుద్రాక్షలు తీసుకునే దగ్గర డిస్కషన్. राउंड में एक मुखी साक्षात भोलेनाथ, हाँ एक मुखी एक चंद्राकार के होते हैं, एक राउंड में होते हैं, ठीक है राउंड में एक मुखी नहीं मिलते हैं, चंद्राकार के मिलते रहते हैं, ठीक है ठीक है। चंद्राकार वाला मिल जाएगा मेरे पास भी, हाँ राउंड वाला नहीं मिलेगा, राउंड वाला सबसे रेयर है, साक्षात भोलेनाथ, साक्षात भोलेनाथ, उसकी कोई कीमत नहीं। राउंड वाला आपको किस्मत से मिल सकता है, ऐसे नहीं मिलेगा। यहाँ पे है एक आपका लक हो मुखी गया तो इसमें निकल सकता है। किस्मत किस्मत की बात है। వాటిల్లో ఒరిజినల్ అండ్ డూప్లికేట్ ఎలా కనుక్కోవాలి అంటే, ప్లాస్టిక్తో చేసినవి అయితే మంట పెడితే కాలిపోతాయి అండ్ ఒరిజినల్ అయితే వాటర్లో వేసినప్పుడు మునుగుతాయని, అండ్ 2 కాయిన్స్ మధ్యలో పెడితే రుద్రాక్ష తిరుగుతుంది అని చెప్పాడు. ఈసారి కాశీ వచ్చినప్పుడు ఏదైనా వదిలేయాలి అంటే వాచ్ అనో చైన్ అనో అలా గంగలో విసిరేయకండి. అది కాదు వదిలేయడం అంటే, నువ్వు ఎప్పటి నుంచో మార్చుకుందాం అనుకున్న విషయాలు, లైక్ కోపం వదిలే, వస్తువుల మీద మోహం వదిలే, స్మోక్ వదిలే, డ్రింకింగ్ ఎడిక్షన్ వదిలే, లేదా నీ సెకండ్ సెటప్ను వదిలే. అలా ఏదైతే నీలో మైనస్ పాయింట్ అనుకుంటావో, ఏదైతే ఫ్యూచర్లో నిన్ను స్పాయిల్ చేస్తుంది అని ఇప్పుడే గ్రహిస్తావో దాన్ని అట్లా గంగలో మునిగినప్పుడు విసిరే. రేపటి రోజున మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చి మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక్క విషయం ఏంటి అని అడిగితే నేను ఈ కుంభమేళాకి రావడం అనే చెప్తా. అలా రోజుకొక ప్లేస్ అండ్ ప్లేస్కి ఒక స్టోరీ, అన్నీ నావే, లైఫ్ లాంగ్ మర్చిపోలేనివి. అయినా కాశీ అంటేనే ఒక స్పెషల్. ఎన్ని కొత్త ప్లేసెస్ తిరిగినా మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే ప్లేస్ ఇది. కాశీలో ఉండే వైబే అలాంటిది. చుట్టూ శబ్దం ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. గంగ కలుషితమైన మన మెదడుని మాత్రం శుద్ధి చేస్తుంది. మనుషులు బందీలుగా ఉన్న మన ఆత్మకి మాత్రం స్వేచ్ఛనిస్తుంది. బహుశా ఈ స్వేచ్ఛ కోసమే ఏమో ఇక్కడి దాకా వచ్చి చనిపోవాలని, చనిపోయాక ఇక్కడికి రావాలని అనుకుంటారు. స్వేచ్ఛ కోసం అంటే మోక్షం కోసం, ఇంకా శివుని కోసం.